ప్రజాస్వామ్యం పరిఢవించాలి అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు కనిపించే 3 సింహాలైతే కనిపించని ఆ 4వ సింహమే మీడియా. ప్రజాస్వామ్యంకి 4వ స్తంభంగా వ్యవస్థకు సుస్థిరత చేకూరుస్తుంది. పాలకులకు, ప్రజలకు మాధ్యమంగా ఉంటూ ప్రజల ఆలోచనలు, అవసరాలు, బాధలు రాజకీయ నాయకులకు, ఇటు అధికారులకు తెలియజేస్తుంది. అవసరమైతే మేలుకొలుపుతుంది. అవసరమైతే న్యాయశాఖకు సమస్యను చేరుస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతోంది. పై 3 శాఖలను సమన్వయం చేసుకుంటూ మీడియా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజాస్వామ్యం ప్రాథమిక అత్యవసర లక్షణం ప్రసార మాధ్యమాల స్వేచ్ఛ. చాలామంది నిరంకుశ పాలకులు ఈ స్వేచ్ఛను హరించి రాజరిక పాలన చేయాలని చూస్తున్నారు. బ్రిటిష్ పాలన నుంచి నేటి పాలకుల వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మీడియా తన కర్తవ్య నిర్వహణను కొనసాగిస్తున్నది. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను అగౌరవం పరిచే విధంగా మాట్లాడి ఆయన బుద్ధి చూపించుకున్నాడు. ఈయనే కాదు, చాలామంది రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అదుపు చేసి దాని స్వేచ్ఛను హరించాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనికి కారణం లేకపోలేదు. సంస్థాగతమైన న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానళ్లు రాజకీయ నాయకుల అదుపు ఆజ్ఞల్లో కొనసాగుతాయి. ఇది ఎల్లో జర్నలిజంకు ఊతంగా వారి రాజకీయ అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతోంది. అందుకే మీడియా యజమానులకు నామినేటెడ్ పదవులిస్తూ మరియు ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తుంటారు. మెయిన్ మీడియాని అదుపు ఆజ్ఞల్లో పెట్టుకున్నట్టు సోషల్ మీడియాని అదుపు చేయలేక సోషల్ మీడియా దాని విలువలు, అర్హతలు అని ఏడుస్తున్నారు. ప్రజల గొంతుకగా మారింది సోషల్ మీడియా. దానికి ఉదాహరణే అరబ్ స్ప్రింగ్. ఎన్నో రాచరిక వ్యవస్థలు సోషల్ మీడియా ముందు సాగిలపడుతున్నాయి. సోషల్ మీడియాని, ప్రజలని వేరుగా చూడటం పాలకుల మూర్ఖత్వం. ప్రజల వాక్కే మీడియా. మీడియా ధ్యేయం ప్రజల సంక్షేమం అన్నట్టు చేసింది సోషల్ మీడియా. చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపి సోషల్ మీడియాని కంట్రోల్ చెయ్యాలనుకుంటే ఇంకో ప్రజా పోరాట ఉద్యమంకు తెరలేపినట్లే.